హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S74 మల్టీటాస్క్. ఇవాళ వీడియో వచ్చి ఫోన్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి. ముందుగా పిక్సార్ట్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని సైజు యూట్యూబ్ థంబ్నెయిల్కి కావాల్సిన సైజు సెట్ చేసుకొని క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకున్న తర్వాత వితౌట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్న ఫోటోని ఏదైనా సరే మీ ఫోటోని తీసుకోవాలి. ఇక్కడ నేను నా ఫోటో ఒకటి ఉంది వితౌట్ బ్యాక్గ్రౌండ్తో, లాస్ట్ వీడియోలో యూజ్ చేసింది అదే ఫోటో నేను ఇందులో కూడా యూజ్ చేస్తున్నా. మీకు చూపిస్తా చూడండి. వితౌట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటో, నా ఫోటోని నేను యాడ్ చేసేసుకుంటా. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టేసుకొని దీన్ని కలర్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం హైలైట్స్ కానీ, సాచురేషన్ కానీ, కాంట్రాస్ట్ కానీ ఇవి అడ్జస్ట్ చేసుకోవాలి మనము. ఎందుకంటే మనకు తగ్గట్టు మనకు క్లారిటీ కావాలంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీ చేసుకోవాలి. ఫోటోలో సాచురేషన్ అట్లా, హైలైట్స్ అట్లా, షాడోలు అట్లా చేంజ్ చేసుకొని తర్వాత దీన్ని నేను కరెక్ట్ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో పిక్సార్ట్ ప్రీమియం వర్షన్లో AI ఎన్హాన్సర్ ఉంటుంది. AI ఎన్హాన్సర్ అంటే ఫోటోని క్లియర్గా చేస్తుంది. జస్ట్ ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని దాన్ని క్లియర్గా చేస్తుంది. HDగా 4K క్వాలిటీలో చేస్తుంది అన్నట్టు. మనం ఇచ్చిన ఫోటోని ఎలాంటి ఫోటో అయినా సరే చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో ఎట్లా ఉందో. సో ఇట్లా క్లియర్గా అయిన తర్వాత మనం ఫోటోని సేవ్ చేసుకోవాలి. HDలో సేవ్ చేసుకోవాలి. యాజ్ ఎ PNGగా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్షాట్ ఓపెన్ చేసి ఇన్షాట్లోకి ఈ ఫోటోని అప్లోడ్ చేసుకోవాలి, అంటే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనకు టెక్స్ట్ కావాలి కదా, తెలుగు టెక్స్ట్. నేను పాత వీడియోలో చెప్పినట్టు లాస్ట్ వీడియోలో ఆ లింక్ కూడా ఓపెన్ చేసి, ఆంధ్ర కోడ్ లింక్ను ఓపెన్ చేసి మనకు తెలుగులో ఏ అక్షరాలు కావాలనుకుంటే ఆ అక్షరాలు నాన్ యూనికోడ్ టు యూనికోడ్ చేసుకోవచ్చు. యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కూడా చేసుకోవచ్చు. సో దీన్ని చేసుకున్న తర్వాత నేను తెలుగులో నాకు కావాల్సిన అక్షరాలు మాత్రమే నేను టైప్ చేసుకుంటున్నా. ఫోన్లో స్పేస్ ఇచ్చి మళ్ళీ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేను టైప్ చేసిన. లాస్ట్ వీడియోలో చెప్పిన కాపీ చేసుకోవాలి మళ్ళీ తర్వాత అని చెప్పేసి అవసరం లేదు. డైరెక్ట్ అక్కడ కన్వర్ట్ టు కాపీ అని చెప్పేసి అని ఉంటుంది. దాన్ని టైప్ అయితే కన్వర్ట్ అయిన తర్వాత డైరెక్ట్ కాపీ అయిపోద్ది. ఆటోమేటిక్గా అది క్లిప్ బోర్డ్కి వచ్చేస్తుంది. క్లిప్ బోర్డ్ నుంచి మళ్ళీ ఇన్షాట్కి వచ్చి టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనకు వచ్చిన కోడ్ని అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన స్టైల్లో, మనకి ఇష్టమైన ఫాంట్లో పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకొని టెక్స్ట్ సైజ్ని ఇక్కడ నేను హైలైట్ కనిపించడానికి మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో కనిపించడానికి బ్లాక్ కలర్ పెట్టిన. మనకు కావాల్సిన ఫస్ట్ లెటర్ వచ్చేసి ఫోన్లో అని చెప్పేసి కదా, ఫోన్లో అని చెప్పేసి కొంచెం పెద్దగా పెట్టి దాన్ని పైన పెట్టేసుకున్నా. మళ్ళీ తర్వాత మిగతాది ఎలా చేసుకోవాలి అనే అక్షరాన్ని, లెటర్ని ఎక్కడ దగ్గర కావాలో అక్కడ దగ్గర కట్ చేసుకొని మిగతా అంతా ఎరేజ్ చేసి దాన్ని కూడా కింద పెట్టేసుకున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది థంబ్నెయిల్ ఎడిటింగ్. ఫోన్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి కావాలి కదా. ఇది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులో నేను ఇంగ్లీష్లో థంబ్నెయిల్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం టైటిల్ వచ్చేటట్టు థంబ్నెయిల్ ఎడిటింగ్ అని చెప్పేసి మళ్ళీ నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నా. ఇట్లా టైప్ చేసిన తర్వాత దాన్ని మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ స్టైల్లో ఎడిట్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్ పెట్టుకోవచ్చు. సో నా దగ్గర కొన్ని ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి, పెడుతున్నా. అండ్ డిఫరెంట్గా ఉన్నాయి, అవి కూడా ట్రై చేస్తా. అందులో ఏది బెటర్ కనిపిస్తే లాస్ట్కి ఫైనల్గా నేను అది చూస్ చేసుకుంటా. కొన్ని చూస్తున్నా. ఇది పెట్టిన తర్వాత మనకు నచ్చిన ఫాంట్ స్టైల్ పెట్టుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి మనం కలర్ పెట్టేసుకోవాలి. ఇది కొంచెం బెటర్గా ఉంది. ఓకే, ఇదే తీసుకుందాం. దీనికి కొంచెం కలర్ బ్రైట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఎల్లో కలర్ అని చెప్పేసి అనుకుంటున్నా. ఎల్లో కలర్ పెడుతున్నా.
చూడండి ఎల్లో కలర్ వచ్చింది, బట్ వైట్లో అది మిక్స్ అయిపోయింది, అంత బ్రైట్గా అనిపిస్తలేదు. సో దానికి కొంచెం షాడో యాడ్ చేసి మళ్ళీ కొంచెం టెక్స్ట్ని చెక్ చేసిన, ఈ టెక్స్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటే ఏదన్నా మళ్ళీ చేంజ్ చేద్దామని. సో అదే నాకు బెటర్ అనిపించింది ఫస్ట్దే. సో దాని తర్వాత కొంచెం కలర్ హైలైట్ కావడానికి అపోజిట్గా వైట్కి బ్రైట్గా కావడానికి నేను బ్లూ కలర్ అనేది పెట్టేసిన. బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. చూస్తున్నా కొన్ని డిఫరెంట్ కలర్స్ ఏదైనా బెటర్గా అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తున్నా. బ్లూ కలర్ ఫైనల్గా బ్లూ కలర్ చూస్ చేసుకున్నాను ఫిక్స్ అని చెప్పేసి. బ్లూ కలర్ అయిపోయిన తర్వాత లైట్గా క్రాస్ ఐ అని చెప్పేసి ఉంటుంది ఒక ఆప్షను టెక్స్ట్లో, దానిలో సెట్టింగ్లో అది పెట్టేసుకున్నా. కొంచెం డిఫరెంట్గా 3D టైప్లో కనిపిస్తుంది అని చెప్పేసి షాడో కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా. అప్ అండ్ డౌన్ అండ్ సైడ్కి షాడో 3D టైప్లో కనిపించడానికి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోన్లో అని ఒకటి ఉంది మన తెలుగు అక్షరం, దానికి నేను ఎల్లో కలర్ పెట్టి షాడో బ్లాక్ కలర్ ఇచ్చేసి అడ్జస్ట్ చేసుకున్నా. ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మన టెక్స్ట్ అనేది కొంచెం 3D టైప్లో కనిపిస్తుంది, అట్రాక్టివ్గా ఉంటుంది, కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది అన్నట్టు థంబ్నెయిల్. సో ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆ లెటర్ కూడా నేను సేమ్గా ఎల్లో కలర్ అని చెప్పేసి పెట్టేసిన. సేమ్ దానికి కూడా బ్లాక్ షాడో ఇచ్చేసిన. బ్లాక్ షాడో ఇచ్చేసి ఇది చేసిన. చూడండి దీనికి కూడా బ్లాక్ షాడో ఇచ్చేసిన. కొంచెం లైట్గా బ్రైట్ చేసిన షాడో అనేది, కొంచెం హైలైట్ కావాలి కదా మనకు లెటర్స్ అని చెప్పేసి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టెక్స్ట్, ప్రతి ఒక్క టెక్స్ట్ పెద్దగా చిన్నగా చేసుకుంటా చూస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా పెడితే మనకు ప్రొఫెషనల్గా లుక్ వస్తుంది అని చెప్పేసి ట్రై చేస్తున్నా. ఇది డిఫరెంట్ అంటే కొంచెం మనకు డిఫరెంట్గా ఉండాలి అన్నట్టు. ప్రొఫెషనల్లీ రావాలంటే టెక్స్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో అందుగురించి నేను 3-4 టైం చేంజ్ చేస్తూ ఉన్నా ప్లేసెస్, ఏది బెటర్గా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఫైనల్లీ ఒక ప్లేస్ చూస్ చేసుకొని ఆ ప్లేస్లో నేను ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో పెట్టేసుకుంటున్నా. లైట్గా థంబ్నెయిల్ అనేది హైలైట్ కావాలి కాబట్టి థంబ్నెయిల్ ఎడిటింగ్ అని చెప్పేసి నేను దాన్ని పెద్దగా పెట్టేసి ఇవి కొంచెం నార్మల్గా పెట్టేసిన. ఫైనల్గా దీనికి మళ్ళీ ఒకటి యూట్యూబ్ది ఇమోజీ ఉంటుంది, యూట్యూబ్ లోగో, అది యాడ్ చేసుకొని లైట్గా సైడ్కి క్రాప్ చేసుకొని పెట్టేసుకున్నా చిన్నగా. సో మీకు ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ తీసేయాలనుకుంటే, ఏ ఫోటో అయినా చేయాలనుకుంటే ఫోటో అనేది బెస్ట్. ఇంకా అది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. అండ్ స్టిక్కర్స్ గురించి కూడా మీకు ఏ స్టిక్కర్ కావాలన్నా కానీ, బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది పిఎన్జీ కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి మీకు పింట్రెస్ట్లో దొరుకుతుంది. పింట్రెస్ట్ కూడా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది వితౌట్ ఎనీ ఛార్జెస్ తొలగాయి. సో దీని తర్వాత మళ్ళీ నేను ఒకటి థింకింగ్ ఇమోజీ అని చెప్పేసి ఉంటుంది. మీరు అందులో పింట్రెస్ట్లో టైప్ చేసినా కానీ మీకు బొచ్చడు వస్తాయి, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం టెక్స్ట్ని నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నా, కొంచెం డిఫరెంట్గా మనకు లుక్ కావాలని చెప్పేసి. కొంచెం పైకి కిందికి అట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మన ఛానల్ నేము S74 మల్టీ టాస్క్ అని చెప్పేసి మళ్ళీ మన ఛానల్ నేమ్ హైలైట్ కావాలి కాబట్టి ప్రతి ఒక్క థంబ్నెయిల్లా నేను కంపల్సరీ పెట్టుకుంటా. లాస్ట్ వీడియోలో కూడా నేను పెట్టిన, ఎందుకంటే మన ఛానల్ హైలైట్ చేసుకోవాలి కంపల్సరీ థంబ్నెయిల్లో మన ఇది పేరు అనేది పెట్టేసుకోవాలి, కొంచెము అఫీషియల్గా కొడుతుంది కాబట్టి. నేను టెక్స్ట్ తీసుకొని కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి కాబట్టి రెడ్కు వైట్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే హైలైట్గా కనిపిస్తుంది కాబట్టి వైట్ కలరు నేను వైట్ కలర్ తీసుకుంటా. బ్లాక్ ఉంది కదా, దీన్ని నేను మళ్ళీ వైట్ కలర్లోకి చేంజ్ చేసుకున్నా. చూడండి వైట్ కలర్ చేంజ్ చేస్తా. చేంజ్ అయిపోయింది. సో దీన్ని తీసుకెళ్ళి పైన ఒక సైడ్లో రైట్ సైడ్లో దీన్ని ఫిట్ చేసేసేయాలి. అంటే ఏంటంటే మనకు క్లియర్లీ కనిపించాలి మన ఛానల్ నేమ్. ఇందులో మీకు చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫోన్లో ఎడిటింగ్ చేస్తూ ఫోన్లో స్క్రీన్ రికార్డ్ చేసి నేను వీడియో చేసిన కాబట్టి కొంచెం చిన్నగా అనిపించవచ్చు. బట్ మీకు డైరెక్ట్ వీడియోలో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎట్లా వస్తుంది అని చెప్పేసి. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం మనం మొత్తం ఫోటోకి లైట్గా విగ్నిటీ యాడ్ చేసుకోవాలి. బ్లాక్ కలర్లో కార్నర్స్కి లైట్గా చూడండి బ్లాక్ కలర్ అయింది. దీనివల్ల ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా కొడుతుంది. సైడ్స్
డార్క్ అయిపోయి మిడిల్లో వచ్చేసి హైలైట్గా కొడుతుంది అన్నట్టు, మనకు కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది. ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పోజ్ చేసుకొని డైరెక్ట్ మనము యూట్యూబ్ థంబ్నెయిల్కి అప్లోడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్. దీని ద్వారా ఇట్లా చేసుకుంటూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు.